హై గైస్, వెల్కమ్ టు ఆరెంజ్ టాక్స్. నేను మీ ఉదయ్ కిరణ్. ఈరోజు మనం రివ్యూ చేసే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఐపీఎల్ 2026 వర్షన్ల ఫస్ట్ మ్యాచ్, మోస్ట్ హైపర్డ్ మ్యాచ్. సన్ రైజ్ ఫ్యాన్స్ అందరూ 300 లోడింగ్ 300 లోడింగ్ 300 లోడింగ్ అని అన్న మ్యాచ్. సో అసలు మ్యాచ్లో ఏమైందని చెప్పి మ్యాచ్ హైలైట్స్ అన్ని మ్యాచ్ రివ్యూ మాట్లాడుకుందాం. మ్యాచ్ అయితే ఆర్సీబీ గెలిచింది, ఇది అందరూ గెలిచిన క్వశ్చన్నే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దానికంటే ముందు కొంచెం పొద్దుగానే లేచి వీడియో చేస్తాను. సో ఫేస్ కొంచెం నిద్ర అట్లనే ఉంటాయి. సో జర కొంచెం అడ్జస్ట్ కాండి. అండ్ పొద్దుగానే లేచి వీడియో చేస్తాను. నాకు పొద్దుగా లేచి అలవాటే లేదు. సో జర చిన్న ఎఫర్ట్స్కి కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది, ఓకే డన్, మ్యాచ్ గెలిచింది. మ్యాచ్ గెలవడంలా ఎవరి పర్ఫార్మెన్స్ అద్దరిపోయింది, అంటే లైక్ ఎవరి ఎఫర్ట్స్ మంచిగా ఉన్నాయి అనేది చూసుకుందాం. మనం ఆర్సీబీ మ్యాచ్ విన్నింగ్లా పర్టికులర్గా నలుగురు గురించి మాట్లాడుకోవాలి. నెంబర్ 4 విరాట్ కోహ్లీ. నెంబర్ 4 విరాట్ కోహ్లీ ఎందుకనంటే ఫస్ట్ 3 ప్లేయర్స్ మ్యాచ్ మొత్తం డిసైడ్ చేసి పెట్టిలో దాన్ని చేజ్ చేసి మ్యాచ్ని గెలిపించింది విరాట్ కోహ్లీ. అండ్ విరాట్ కోహ్లీ ఎట్లాంటి ప్లేయర్ అని అంటే, ఎస్ఆర్ఎస్ ఉన్నది కదా, ఎస్ఆర్ఎస్లా ప్రతి అంటే లైక్ ఎవ్రీ ప్లేయర్ ఏం చేస్తారు, 200+ స్ట్రైక్ రేట్ తోటి ఆడతారు. మనం కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అరే ఏం ఆడలరా 4-6 ఇట్లా 300 కొట్టపోయినా కానీ ఆల్మోస్ట్ 300 దగ్గరికి క్లోజ్గా పోవడం, 250+ స్కోర్ చేయడం, ఇదంతా మనకి ఇట్లా అంటే మంచి ఎగ్జైట్మెంట్. ఇది అట్లా ఇస్తుంది, ఓకే డన్. కానీ అది కొంచెం మిస్ఫైర్ అయిన రోజు ఏమవుతుంది అంటే, మనం 150కి 160కి ఆల్అౌట్ అయిన రోజు కూడా ఉన్నది. సో మన చేతి నుంచి మ్యాచ్ మొత్తమే పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ విరాట్ కోహ్లీది చేసింగ్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అని అంటే, అపోనెంట్ టీం 20 ఓవర్స్ ఆడకుండా 10 ఓవర్స్ ఆడి 100 కొట్టింది అనుకోండి, 10 ఓవర్స్కి ఆల్అౌట్ అయిపోయింది. మనోడు దీన్ని 5 ఓవర్స్లో చేసేయాలి, 10 ఓవర్స్లో చేసేయాలని పెట్టుకోడు. 100 స్కోర్, 20 ఓవర్స్ ఆడినా మంచిది, 101 కొట్టాలి, మ్యాచ్ గెలవాలి. ఇది విరాట్ కోహ్లీ మైండ్ సెట్. ఎన్ని బాల్స్ ఆడినాం అంటే ఎన్ని బాల్స్లో ఆడినాం, ఎట్లా ఆడినాం, ఇంత స్ట్రైక్ రేట్ తోటి ఆడినాం కాదు మ్యాటర్, మ్యాచ్ గెలిచామా లేదా. విరాట్ కోహ్లీకి అదే మ్యాటర్. అఫ్ కోర్స్ స్ట్రైక్ రేట్ ఇదంతా బయట వాళ్ళు మాట్లాడుతుంటారు, రన్ రేట్ టీం పాయింట్ టేబుల్లో ముందు ఉండడానికి కావాలి కదా అని కూడా అంటారు. కానీ విరాట్ కోహ్లీకి అదంతా సంబంధం లేదు, మ్యాచ్ గెలిచామా లేదా అదే మ్యాటర్. సో ఫస్ట్ 3 ప్లేయర్లు ఆల్మోస్ట్ మ్యాచ్ మూమెంట్ మొత్తం ఆర్సీబీ వైపు తీసుకుపోతే దాన్ని ప్రాపర్గా చేసేసిండు. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఆడాడు, పడికలాడుతా అంటే తర్వాత మంచిగా లాస్ట్లో అసలు ఏమైనా ఫినిష్ చేసిండు. 4-6 తోటి క్రేజీ ఫినిష్ చేసిండు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో కూడా అప్పుడు ఒకసారి ఫస్ట్ కొంచెం ప్లస్ స్లోగా ఆడి హార్దిక్ పాండే తోటి పిచ్చి కొట్టుకుంటూ ఇట్లా ఫినిష్ చేసిండు కదా. సేమ్ అట్లాంటి షాట్స్ కూడా అందులో ఆడిన షాట్స్ కూడా మనం నేను మ్యాచ్లో చూడొచ్చు. క్లాస్ అంటే క్లాస్ షాట్స్ ఆడిండు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ వాస్ ఎక్సలెంట్. ఇంకా ఫస్ట్ 4 గురించి మాట్లాడుకుందాం కదా, 4th ప్లేయర్ గురించి. ఇప్పుడు ఫస్ట్ ప్లేయర్ గురించి మాట్లాడుకుందాం, 2-3 తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేయర్ ఎవరంటే డఫీ, జేకబ్ డఫీ. ఫస్ట్ అభిషేక్ శర్మ వికెట్ తీసిన తర్వాత జేకబ్ డఫీ షాక్లో ఉన్నాడు కొంచెం. దాన్ని ప్రాపర్గా సెలబ్రేట్ చేయలేదు, హాఫ్ హార్టెడ్గా ఏదో హాఫ్ సెలబ్రేషన్ లాగా అనిపించింది. ఎందుకనంటే జేకబ్ డఫీ కూడా ఒక వికెట్ తీసిందా అనే చిన్న కన్ఫ్యూజన్ ఉన్నాడు. కావాలంటే మీరు హైలైట్స్లో చూసుకోండి, ఆ ఎక్స్ప్రెషన్ వికెట్ తీసినా అన్నట్టు ఉండదు. తీసినా కదా అన్నట్టే ఉంటుంది. ఎందుకనంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టూర్లోనైనా లేకపోతే వరల్డ్ కప్లోనైనా అభిషేక్ శర్మ జేకబ్ డఫీని పిచ్ ఒకటి రూటీన్ హానెస్ట్గా మాట్లాడుకోవాలి. సో అభిషేక్ శర్మ వికెట్ తీయడం అని అంటే ఓకే ఈ ప్లేయర్ నా మీద కొడతాడు అని చెప్పి ఆయనకు తెలుసు. అభిషేక్ శర్మ కూడా ఈ బౌలర్ ఇచ్చారు, మనం కొట్టుకోవచ్చు, అట్లనే ఉంటుంది వీళ్ళది. ఎందుకనంటే మనం T20 వరల్డ్ కప్ చూసుకున్నాం కానీ అభిషేక్ శర్మ ఆల్మోస్ట్ ఏ టీం మీద ఆడలేదు. న్యూజిలాండ్ మీద అభిషేక్ శర్మ లైక్ జేకబ్ డఫీ బౌలింగ్లోనే ఫామ్లోకి వచ్చాడు. మరి ఇక్కడ కూడా మళ్ళీ జేకబ్ డఫీ కొట్టాలి కదా, కాకపోతే అదే కొట్టలే కాబట్టి ఓకే డన్, నేను వికెట్ తీసినా, మనకు ఒక రిలాక్సేషన్ దొరికింది అంటే రిలాక్సేషన్ మోడ్లో ఉంటాడు. కానీ బీభత్సం సెలబ్రేట్ చేయలే. కానీ ఆ తర్వాత ఇంకా 2 వికెట్స్ తీసిండు. హెడ్ వికెట్ నితీష్ కుమార్ రెడ్డి వికెట్. మ్యాచ్ అది ఏంటి ఆల్మోస్ట్
ఫస్ట్ 7 ఓవర్స్లోనేమో 4 ఓవర్స్ వేసేసిండు. ఫస్ట్ ఓవరు, థర్డ్ ఓవరు, ఫిఫ్త్ ఓవరు, సెవెంత్ ఓవర్ ఇట్లా వేసిండు అనుకుంటా. ఫస్ట్ టక పవర్ ప్లేని వేసుకుంటూ పోదామన్నట్టు వేసేసిండు. 4 ఓవర్స్ వేసిండు. మీ అమ్మ అయిందిరా, ఫస్ట్ ఓవర్ 2 ఓవర్లు ఇప్పించి మధ్యలో ఒకటి లాస్ట్ ఒకటి అట్లా అనుకున్నా నేను. వికెట్లు వస్తానే కదా, క్యాప్టెన్సీ ఎక్సలెంట్ క్యాప్టెన్సీ. ఓకే నువ్వే వేసేయి, వికెట్లు తీసేసేయి, ఈ కాటేరమ్మ కొడుకుని నేను టకటక అవుట్ చేస్తేనే మనం మ్యాచ్లు ఉంటామని చెప్పి ఎక్సలెంట్ మూవ్ చేసాడు క్యాప్టెన్. టేక్ ఎబో అనుకున్నట్టు 3 వికెట్లు వచ్చినాయి. సో మూమెంటం వాళ్ళ వైపు పోయింది. సన్ రైజ్ జరా ప్రెషర్లోకి వస్తుంది. డన్. తర్వాత ఏమైంది, ప్రెషర్లోకి వచ్చిన తర్వాత ఏమైంది అనేది తర్వాత మాట్లాడుతున్నాం. నెంబర్ 2, ఈ ప్లేయర్ ఏం చేసిండే క్యాచింగ్, ఎక్సలెంట్ క్యాచింగ్. క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అంటారు కదా, ఎక్సలెంట్ క్యాచెస్ తీసుకున్నాడు. ఫస్ట్ క్యాచ్ ఓకే నార్మల్ మంచిగా స్టాండింగ్లో తీసుకున్నాడు. ఇషాన్ కిషన్ ఎట్లానంటే మంచి ఫామ్లో ఉన్నాడు, 100 కొడతాడు అనే థాట్లో ఉన్నది. ఎందుకంటే అండర్ ప్రెషర్లా మంచిగా మెయింటైన్ చేసుకుంటూ పోతాడు, లైక్ స్ట్రైక్ రేట్ అదంతా. ఆ క్యాచ్ ఏం తీసుకున్నాడు 2016 అనుకుంటా వర్సెస్ ఆర్సీబీ. సన్ రైజ్ ప్లేయర్ ఎవరు కొడితే ఏబీ డివిలియర్స్ వచ్చి ఇట్లా మీదికి క్యాచ్ పడతాడు. సేమ్ అట్లనే ఇలా ఇషాన్ కిషన్ క్యాచ్ ఫిలిప్ సాల్ట్ ఎట్లా పడిందంటే సైడ్కి డైవ్ చేసుకుంటూ పడతాడు. సేమ్ అనిపించింది, అక్కడ సూపర్ మ్యాన్ క్యాచ్, ఇక్కడ సూపర్ మ్యాన్ క్యాచ్. అంటే నాకు ఎందుకు ఏబిడి గుర్తుకొచ్చింది సాల్ట్ క్యాచింగ్లో. ఎక్సలెంట్ క్యాచ్ తీసుకున్నాడు. తర్వాత ఇంకొకటి హెన్రీ క్లాసన్ క్యాచ్ ఆ రోప్ దగ్గర. హానెస్ట్గా చెప్తాను, ఆర్సీబీ ఫ్యాన్స్ అది ఫేర్ క్యాచ్ అంటారు, సన్ రైజ్ ఫ్యాన్స్ ఏమంటారంటే ఆ కాల్ తగిలింది కనబడతలేదు అంటారు. ఎందుకంటే ఆ క్యాచ్ అట్లనే ఉంటుంది. దాని రిజల్ట్ చెప్పడం చాలా కష్టం, అవుటా నాట్ అవుటా చెప్పడం చాలా కష్టం. వెరీ క్లోజ్ టు ద రోప్, రోప్కి టచ్ అయితే 6, టచ్ కాకపోతే అవుట్. అది కూడా ఆ క్యాచింగ్ ఎక్సలెంట్ క్యాచింగ్ తీసుకున్నాడు. సో డఫీ 3 వికెట్లు, సాల్ట్ 3 క్యాచ్లు, మ్యాచ్ని ఆల్మోస్ట్ అంటే ఒక 250 260 ప్లస్ స్కోర్ పోవాల్సిన దాన్ని 201కి రిస్ట్రిక్ట్ చేయడంలా మేజర్ రోల్. సరే బౌలింగ్లో ఫీల్డింగ్లో వీళ్ళు మ్యాచ్ని మొత్తం వాళ్ళ సైడ్ కంట్రోల్లో పెట్టిళ్ళు. నెక్స్ట్ ఏమైంది, ఆర్సీబీ బ్యాటింగ్ వచ్చింది. సాల్ట్ ఏమంటారంటే పాముని పట్టేటోడు పాము కాటుకే వేయినట్టు, క్యాచ్లు పట్టినోడు క్యాచ్కే వేయడు. ఫసక్ అమ్మయ్య ఒక్క వికెట్ దొరికిందిరా, పోయి మనం ఎలా వికెట్లు తీస్తాం, మనది బౌలింగ్ టీం మనది, గెలుస్తాం అనుకున్నాం. తర్వాత ఏమైంది, పడికల్ అందుకున్నాడు. ఇక పడికల్ ఎట్లా ఆడిందంటే అభిషేక్ శర్మను ఎట్లయితే మంచిగా ప్రైజ్ చేస్తారు, అరే లైక్ అభిషేక్ శర్మ ఆడితే మ్యాచ్ గెలుస్తాం, అభిషేక్ శర్మ పవర్ ప్లే ఆడితే మ్యాచ్ గెలుస్తాం, అభిషేక్ శర్మ 30 బాల్ ఆడితే మ్యాచ్ గెలుస్తాం అని అంటాం కదా. అది ఎందుకు అభిషేక్ శర్మని అంతగానం ప్రైజ్ చేసి లైక్ అరే అభిషేక్ శర్మ అని అంటాము, ఇవాళ అభిషేక్ శర్మ కాదు పడికల్ చేసి చూపెట్టిండు. 26 బాల్స్లోనేమో 61 ఏమో కొట్టిండు అరౌండ్, అంతే. 26 బాల్స్లో 61 ఏమో కొట్టిండు. ఎక్సలెంట్, అది ఎక్సలెంట్. నాకు మ్యాచ్ మొత్తాన్ని తీసుకుపోయి ఆర్సీబీ వైపు పెట్టేసాడు. 201ని అట్లనో ఇట్లనో డిఫెండ్ చేద్దామన్నా, లేకపోతే అట్లీస్ట్ ఒక టైట్ మ్యాచ్ చేద్దాం, ఒక క్లోజ్ మ్యాచ్ చేద్దాం అనుకున్నా. కానీ పడికల్ ఆ ఛాన్స్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి అస్సలు ఎక్కడ ఇవ్వాలి. ఏం వేసినా 6-4 6-4. ఎట్లానంటే మనం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా మస్త్ ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేసినప్పుడు ఎంజాయ్మెంట్ ఎట్లుంటుందో ఇవాళ ఆర్సీబీ ఫ్యాన్స్ అట్లా ఎంజాయ్ చేసారు. బీపచ్చమైన స్ట్రైక్ రేట్, నువ్వు ఏమన్నా 4-6 4-6 4-6 హైలైట్స్ చూసినట్టున్నది. మస్త్ అంటే మస్త్ ఆడిండు పడికల్. ఫుల్ క్రెడిట్స్ బ్యాటింగ్లా ఫస్ట్ పడికల్కి వేయాలి. నెక్స్ట్ 10 వచ్చిండు, 12 balls 31 ఏమో కొట్టిండు, అది కూడా ఎక్సలెంట్ నాక్. వీళ్ళిద్దరూ మ్యాచ్ మొత్తం బౌలింగ్లా సాల్ట్ జేకబ్ వీళ్ళు, బ్యాటింగ్లా 10 పడికల్ వీళ్ళు మ్యాచ్ మొత్తాన్ని కంప్లీట్గా తీసుకుపోయి పెడితే సింపుల్గా చేసి మాస్టర్ గెలిపించేసాడు. ఇది ఆర్సీబీ వైపు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ మేము ఆర్సీబీ మీద 300 కొడతాం అనుకున్నాం కదా.
మేబీ ఎస్ఆర్హెచ్ కాదు, ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఉంటే ఆర్సీబీ 300 కొట్టేదా అనిపించింది నాకు. ఎందుకనంటే 12 ఓవర్స్ ఏమో అయిపోయినాయి. 12 ఓవర్స్ అయిపోయిన తర్వాత ఆర్సీబీ స్కోర్ చూస్తే 162 ఏమో ఉన్నది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఉండి లాస్ట్ ఆ డెత్ ఓవర్స్లో కొంచెం ఫాస్ట్గా ఇంకా కొంచెం రన్ రేట్ పెంచుకుంటే 300 రీచ్ అయ్యేటోళ్ళు వాళ్ళు. కోర్స్ తర్వాత డేవిడ్ పెయిన్ వచ్చి వికెట్లు తీసిండు అది, కానీ ఆ స్కోర్ చూసినప్పుడు అయితే అనిపించింది లైక్ ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఉంటే 300 కొట్టేదా అనిపించింది. సరే మరి ఎస్ఆర్హెచ్ వైపు ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయనంటే ఉన్నాయి. 3 వికెట్లు పడ్డ తర్వాత ఇషాన్ కిషన్ ఆడిన నాక్ ఎక్సలెంట్ నాక్. ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేశాను. సో ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేసుకుంటా అంత మంచిగా ఆడానంటే ఈజీ మ్యాటర్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు, ఎక్సలెంట్ బ్యాటర్, మిస్టర్ 360. ఏబిడి తర్వాత మిస్టర్ 360 అనే వరకన్నా పేరు ఉన్నదంటే అది సూర్యకుమార్ యాదవ్కి. బిఫోర్ క్యాప్టెన్సీ ఎక్సలెంట్గా ఆడాడు. క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం ప్రెషర్ ఉంటుంది, టీం మొత్తంని హ్యాండిల్ చేసుకోవాలి, అన్నీ చెక్ చేసుకోవాలి. ఈయన గెలిస్తే అయిపోదు, ఈయన ఆడితే అయిపోదు, టీం గెలవాలని అంటే అన్నీ చూసుకోవాలి. అట్లాంటి టైంలో పర్ఫామ్ చేయడం చాలా కష్టం. కానీ ఇషాన్ కిషన్ అది చేసి చూపెట్టాడు. లైక్ 39 balls-లో 80+ ఏమో కొట్టిండు అనుకుంటా. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ నాక్, అది కూడా అండర్ ప్రెషర్ ఆడిండు, క్రేజీ నాక్. దాని తర్వాత ఫిలిప్స్ ఆల్ట్ వచ్చిండు, క్యాచ్ తీసుకుండు, ఖాతం. హెన్రీ క్లాసెన్ ఏం చేస్తాడంటే నార్మల్గా 10 to 15 balls కొంచెం స్లోగా ఆడతాడు, దాని తర్వాత అందుకుంటాడు. ఇక సిక్స్లే సిక్స్లు కొడితే ఫస్ట్ టైర్లో సెకండ్ టైర్లో ఆడాలి, సిక్స్లు అట్లా కొడతాడు. సో అంత మంచి ఫామ్లా మంచిగా ఆడే ప్లేయర్ క్యాచ్. ఆ రోప్ దగ్గర సాల్ట్ తీసుకున్నాడు, ఫసక్ అంటే మనోడు అప్పుడే స్టార్ట్ చేస్తాడు, ఫసక్ అయింది. సో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో ఎక్సలెంట్ నాక్స్ అని అంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఇషాన్ కిషన్, సెకండ్ వచ్చి అనికేత్ వర్మది. అనికేత్ వర్మ ఏమన్నా ఆడిండా, ఆల్మోస్ట్ 18 balls ఏమో 40+ కొట్టిండు. కోర్స్ విరాట్ కోహ్లీ 26 runs దగ్గర ఒక క్యాచ్ డ్రాప్ చేసిండు. తర్వాత మళ్ళా 18.5 బాల్కో ఏమో లైక్ 18th ఓవర్లో లాస్ట్ బాల్కి మళ్ళా క్యాచ్ తీసుకున్నాడు. నాకు విరాట్ కోహ్లీ క్యాచ్ తీసుకున్నాడు. అనికేత్ వర్మ ఆ లాస్ట్ బాల్ ఒక సింగిల్ తీసుకొని ఆ లాస్ట్ ఓవర్ స్ట్రైక్ పెట్టుకొని ఆ 6 balls ఆడుకోవాల్సింది. ఇట్ హ్యాపెన్ లైక్ దట్. ఇంకా మంచిగా మాట్లాడుకోవాల్సిన ఇంకేమైనా ఉన్నాయనంటే సలీల్ అరోరా బాగా ఎక్స్పెక్ట్ చేసిన ఈ ప్లేయర్ నుంచి మంచిగా ఆడతాడని చెప్పి. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్లల్లో ఊచకోత అంటే ఏందో చూపెట్టిండు. కానీ డెబ్యూ మ్యాచ్ కదా, ఇంకా మ్యాచెస్ ఉన్నాయి, ఫస్ట్ మ్యాచ్ కదా, అందరు అన్ని మ్యాచెస్లలో పర్ఫామ్ చేయరు. ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ గురించి ఇంకా పర్టికులర్గా మాట్లాడాలని అంటే బ్యాటింగ్ ఓకే ఎక్సలెంట్ పర్ఫామ్ చేసిండు. కీపింగ్లో 2 balls అట్లా మిస్ చేసిండు ఏంది, నాకైతే అదే అనిపించింది. అట్లా మిస్ చేసినది 2 balls 8 runs వచ్చినాయి నువ్వు కీపింగ్ మిస్ చేయడం వల్ల. అదొకటి కొంచెం అనిపించింది, పర్లేదులే అనుకున్నా. కానీ క్యాప్టెన్సీలా బౌలింగ్ చేంజెస్ ఉంటాయి చూసినావా. ఇప్పుడు మనకు ఆర్సీబీ క్యాప్టెన్ ఎట్లా అంటే ఫస్ట్ డఫీ తోటి 4 ఓవర్లు వేయించాడు, ఎందుకనంటే వికెట్లు రావాలని చెప్పి. సేమ్ అట్లనే నితీష్ కుమార్ రెడ్డి కాకుండా మనకు డేవిడ్ పెయిన్ బౌలింగ్ స్టార్టింగ్లో అట్లీస్ట్ ఒక 2 to 3 overs వేసి ఉంటే మ్యాచ్ ఇంకొకలా ఉండేది కావచ్చు. ఎందుకనంటే డేవిడ్ పెయిన్ 13th over ఏమో వేసినప్పుడు మంచిగా బౌలింగ్ చేసిండు, 2 wickets తీసిండు, రన్స్ కూడా లైక్ బౌండరీస్ ఏమి ఇవ్వలేదు, 4-6 అట్లా ఏమి ఇవ్వలేదు, మంచిగానే బౌలింగ్ చేసిండు. నార్మల్ అయినా స్టార్ట్ చూసినా కానీ ఆయన పవర్ ప్లే బౌలర్, మనం స్టార్టింగ్ ఆయనకి ఇవ్వకుండా వేరేటోళ్ళకి ఇచ్చుడు అది కొంచెం వర్క్ కాలే అనిపించింది. ఇక ఇషాన్ మలింగన్ అయితే యార్కర్ అని యార్కర్లు వేసిండు, ఆల్మోస్ట్ యార్కర్లే అవి, కాకపోతే అంత ప్రాపర్గా వర్కౌట్ కాలే. ఆర్సీబీ బ్యాటర్లు ఉన్న ఫామ్లా కొట్టేసిళ్ళు, కొట్టిలు చెప్పాలంటే. మేబీ నెక్స్ట్ మ్యాచ్లో బ్రైడన్ కార్స్, నాకు తెలిసి ఇషాన్ మలింగ్ ప్లేస్లో బ్రైడన్ కార్స్ ఆడాల్సింది. ఎందుకనంటే జేకబ్ డఫీ యూజ్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే బౌన్సర్ లేసి అవుట్ చేసాడు. బ్రైడన్ కార్స్ కూడా మనకు ఆ బౌన్సర్ లేస్తాడు,
సో ఇట్లా యార్కర్లా లాగా కాకుండా మంచిగా ప్రాపర్గా ప్లాన్ చేసి బౌన్సర్ లాగిస్తే మనకు కూడా ఏమైనా కొంచెం వికెట్లు దొరికి కావచ్చు. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నేను ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మీరు పాయింట్స్ కామెంట్స్లో చెప్పండి. మంచిగా ఎఫర్ట్స్ పెట్టి రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటాను. నాకు కొంచెం బూస్ట్ ఇవ్వడానికి మీరు వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీకు ఏమనిపించింది, నేను ప్రాపర్గా మాట్లాడినా లేదా అని కింద కామెంట్స్లో చెప్పండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకనంటే IPL 2026 ఎవ్రీ మ్యాచ్ రివ్యూ చేద్దామని నేను అనుకుంటాను. సో మీరు సపోర్ట్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తే పక్కా చేస్తా. See you in the next video. Bye.